అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. చాలామంది మెసేజ్ పెడుతున్నారు. భాషాభాయ్ మీరు అప్రూవ్డ్ లేఅవుట్లే కొనుక్కోండి, అప్రూవ్డ్ లేఅవుట్లే కొనుక్కోండి, అన్‌అప్రూవ్డ్ లేఅవుట్లు కొనుక్కోవద్దు. అసలు అప్రూవ్డ్ లేఅవుట్లకి, అన్‌అప్రూవ్డ్ లేఅవుట్లకి గల తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అసలు అన్‌అప్రూవ్డ్ లేఅవుట్‌లో మాకు తక్కువ రేట్లకి వస్తున్నాయి గదా! మీరెందుకు మమ్మల్ని అన్‌అప్రూవ్డ్ లేఅవుట్ కొనొద్దు అంటున్నారు? మాకు తక్కువ రేట్‌లో వచ్చినప్పుడు మేము కొనుక్కుంటాము. ఆహ్, అసలు అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఉన్నదేంటి? అన్‌అప్రూవ్డ్ లేఅవుట్‌లో లేనిదేంటి? ఆహ్, తక్కువ రేట్లకి వస్తున్నాయి కదా! మేము కొనుక్కోవచ్చు కదా! అని చెప్పేసి అంటున్నారు. దానికి చిన్న క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఎప్పుడైనా సరే బంగారం బంగారమే. ఎందుకంటే మీకు బంగారం ఐరన్ ఐరన్ స్టీల్ స్టీలే. స్టీల్ ఎప్పుడు కూడా తుప్పు పట్టిపోతది, రేటు తగ్గిపోతది. బంగారం ఎప్పుడు కూడా రేటు పెరుగుతూనే ఉంటది. అట్లా అని చెప్పేసి రియల్ ఎస్టేట్‌లో అన్‌అప్రూవ్డ్ ప్లాట్లు ఎలా ఉంటాయంటే, అది మామూలుగా ఆహ్, దానికి రోడ్లే సరిగా ఉండవు. ఏదో ఒక మామూలుగా అత్యాశ కలిగినటువంటి వాళ్ళు కొంత ల్యాండ్ కొంటారు. దాన్ని కన్వర్షన్ చేయరు. అట్ సేమ్ టైము దాంట్లో ఎఫ్‌టీఎల్ ల్యాండ్ ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, ఎండోమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉండొచ్చు. రకరకాల ఫారెస్ట్ ల్యాండ్స్ ఉండొచ్చు. రకరకాల రకరకాల ల్యాండ్స్ ఉంటాయన్నమాట. సో, అది ఇండస్ట్రియల్ జోన్‌లో ఉండొచ్చు. ఇట్లాంటియన్నీ గూడా ఉంటాయి. అన్‌అప్రూవ్డ్ లేఅవుట్లు వేసే దగ్గర ఇవన్నీ చూసుకోవాలి మనం. సో, దాంట్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు పోవచ్చు. దాని కింద ఏమన్నా పైప్ లైన్స్ ఉండొచ్చు. సో, అది లో లెవెల్ ఉండొచ్చు. ఎఫ్‌టీఎల్‌లో ఉండొచ్చు. ఇవన్నీ ఉండొచ్చు. అందువల్ల నేను అన్‌అప్రూవ్డ్ లేఅవుట్‌లో ప్లాట్లు కొనొద్దంటున్నాను. ఇప్పుడు మనం ఆహ్, అన్‌అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఎలా ఉంటుందంటే మామూలుగా ల్యాండ్ కొంటారు. దాని మీద మామూలుగా డిజైన్ చేస్తారు. సో, డిజైన్ చేసి ఏం చేస్తారంటే 200 స్క్వేర్స్ ఇంక దాంట్లో పార్కులుండవు. తర్వాత దాంట్లో డ్రైనేజెస్ ఉండవు. ఎలక్ట్రిసిటీ ఉండదు. రోడ్లు సరిగ్గా ఉండవు. మామూలుగా ఏదో డిజైన్ చేస్తారు. 25 ఫీట్లు, 20 ఫీట్లు, 30 ఫీట్లు మామూలుగా డిజైన్ చేస్తారు గానీ, అక్కడ మీ దగ్గర తక్కువ రేట్లకి అమ్ముతున్నారంటే ఇవన్నీ చూడరాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సింది లాభమే కాబట్టి కనీసం కాంపౌండ్ వాల్ కట్టరు, గేట్ పెట్టరు, ఏమి చేయరు. సో, వన్స్ మీకు అమ్మిన తర్వాత ఆ లేఅవుట్ కాపీ చినిగిపోయిన తర్వాత మీ ప్లాట్ ఒకసారి ఒక 2 ఇయర్స్ తర్వాత దాంట్లో బుషెస్ మొలిచిన తర్వాత మీ ప్లాట్ మీరు వెతుక్కోవాలంటే ఎవరో పక్కనోళ్ళొచ్చేసి దాన్ని దున్నిన తర్వాత ఈ రాళ్ళన్నీ పోతాయి. పోయిన తర్వాత ఒకసారి దున్నేసారంటే చాలు. ఎందుకంటే మీరెక్కడో ఉంటారు. ఏ ఏ ఎక్కడెక్కడో మీ జాబులు, మీ ట్రాన్స్‌ఫర్‌లు, మీ పిల్లల చదువుల గురించి ఎక్కడెక్కడో ఉంటారు. మీరు 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా వెళ్ళడానికి అవ్వదు. సో, అది పక్కన రైతులు దున్నేస్తారు. దాంట్లో మీ ఆ రాళ్ళన్నీ పోతాయి. ఇంకేముంటది ఆ డెవలపర్ ఉండరు, మీరుండరు. ఆ పక్కన రైతులు ఎవరైనా సరే దున్నేస్తారు. దున్నేసిన తర్వాత మీరు ఆ ప్లాన్ పట్టుకొని వెళ్తే మీ ప్లాన్ ఎక్కడుంటది? మీ డాక్యుమెంట్లు అయితే ఉంటాయి కానీ మీ సైట్ ఎక్కడుంటదో తెలీదు. సో, అందువల్లనే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టే మీరలా అది వెతికినా గానీ అలా ఎక్కడ ఉంటది కరెక్ట్‌గా ప్లేస్ ఎక్కడ ఉంటదో చెప్పలేరనమాట. సో, అందువల్లనే నేను అన్‌అప్రూవ్డ్ ప్లాట్‌లని కొనొద్దంటాను. ఈ అప్రూవ్డ్ ప్లాట్‌లని ఎందుకు కొనమంటానంటే, ఒక అథారిటీ ఉంటదనమాట. హెచ్ఎండీఏ లాంటి అథారిటీ ఉంటది. హెచ్ఎండీఏలో ఇప్పుడు మాలాంటి మేనేజింగ్ డైరెక్టర్స్ మేము గూడా ఏం చేస్తామంటే, ముందు ల్యాండ్ కొనుక్కొని అంటే ఒక విలేజ్‌లో ఒక ఒక విలేజ్ అంటే విలేజ్ మ్యాప్ ఉంటది. హెచ్ఎండీఏ లొకేషన్స్ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అయితే జీహెచ్ఎంసీ జోన్ అయితే జీహెచ్ఎంసీ జోను, హెచ్ఎండీఏ జోన్ అయితే హెచ్ఎండీఏ జోను, లేదంటే డీటీసీపీలో జోన్‌లో ఉన్నటువంటిదైతే డీటీసీపీ అప్రూవల్ తీసుకుంటాం. 3 జోన్స్ ఉంటాయి. హెచ్ఎండీఏ జీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉందనుకోండి, హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత హెచ్ఎండీఏ జోన్‌లో ఉందనుకోండి, హెచ్ఎండీఏ జోన్‌లో ఉంటే హెచ్ఎండీఏ దాంట్లోనే అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత హెచ్ఎండీఏ దాటిన తర్వాత ఎక్కడేసినా గానీ డీటీసీపీ తీసుకుంటాము. సో, ఈ అథారిటీస్‌కి ఏం చేస్తాయంటే, మేము ఎప్పుడైతే ల్యాండ్ కొని ఆ విలేజ్ మ్యాప్‌లో ఒక ఒక 10 సర్వే నంబర్లు, ఒక్కొక్క సర్వే నంబర్‌కి 5 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు కూడా ఉండొచ్చు. సో, ఇవన్నిటి కూడా టీ-పాన్స్ ఉంటాయన్నమాట. విలేజ్ మ్యాప్ ఉంటది, ఇండియా మ్యాప్ ఉంటది. తర్వాత ఇక్కడ ఏదైతే హెచ్ఎండీఏ ఉంటే హెచ్ఎండీఏ మ్యాప్ ఉంటది. లేదంటే జీహెచ్ఎంసీ ఉంటే జీహెచ్ఎంసీ మ్యాప్ ఉంటది. హెచ్ఎండీఏకి, జీహెచ్ఎంసీకి కాకుండా అదర్ జోన్ ఉందంటే విలేజ్ మ్యాప్ తీసుకుంటాం. ఆ విలేజ్ మ్యాప్‌లో సర్వే నంబర్ తీసుకుంటాం. ఆ సర్వే నంబర్‌లో ఎన్ని సర్వే నంబర్‌లో ఈ 10 ఏకర్స్ కానీ, 15 ఏకర్స్ కానీ
ఉందా లేదా చూసుకుంటాం. చూసుకొని ఆ విలేజ్ మ్యాప్‌లో నుంచి టీ పాండ్స్ తీసి ఒక 5, 6 సర్వే నెంబర్‌లు ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా టీ పాండ్స్‌ని కంబైన్డ్ స్కెచ్ చేసి, ఆ కంబైన్డ్ స్కెచ్‌లో అసలు మామూలుగా ఏంటంటే సర్వే చేసి సర్వే రాళ్ళుంటాయన్నమాట. ఇప్పుడు మనకు మామూలుగా భూమి కనిపిస్తుంటుంది కానీ, ఇదంతా ఇండియా మొత్తం ఇప్పుడు కాదు, మొఘల్ చక్రవర్తులు ఉన్నప్పుడే సర్వే చేయబడిందనమాట. ఇప్పుడు ప్రతి అణువణువు, అంగుళం మనకు సర్వే చేయబడింది. ఆ రోజుల్లో ఎందుకంటే మొఘల్ చక్రవర్తులు ఉన్న రోజుల్లోనే వాళ్ళు భూమిని కొలిసి నువ్వు 10 ఎకరాలు తీసుకున్నావు కాబట్టి ఇంత శిస్తు కట్టాలి అని చెప్పేసి వసూలు చేసేవాళ్ళనమాట. దానికోసము భూమంతా కొలతలేశారు. అప్పుడు రోజుల్లో చైన్స్ ఉండేవి. ఇప్పుడంతా డిజిటల్ వచ్చింది కాబట్టి డిజిటల్ సర్వే మెషిన్స్‌తో కొలుస్తున్నారనమాట. ఇప్పుడు అట్లనే టీపాన్ ఏదైతే సర్వే నెంబర్‌లో మేము ల్యాండ్ కొన్నామో, ఆ ల్యాండ్ మేము ఎక్స్‌పర్ట్స్‌గా ఆ ల్యాండ్ ఏ సర్వే నెంబర్‌లో మేము కొనేటప్పుడే చూసుకుంటామట. మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. మేము కూడా లేఅవుట్లు వేసామంటే మాకు కూడా తెలుస్తది. ఆ ల్యాండు ఆహ్, రైతీ ల్యాండా లేదా? అంటే సేలబుల్ అయ్యే ల్యాండా లేదా? లేకపోతే గవర్నమెంట్ రికార్డులో ఎలా ఉంది? అడంగ్స్ ఎలా ఉన్నాయి? ఫసలీలు ఎలాగ రన్ అయినాయి? పహానీస్ ఎలా ఉన్నాయి? సో, తర్వాత కాస్రా పహానీలు ఎలా ఉన్నాయి? దానికి పైసలు పట్టు ఎలా ఉంది? ఇవన్నీ చూసుకుంటాం అనమాట. అంటే 1954 నుంచి ఆ ల్యాండ్‌లో ఎవరున్నారు? యాక్చువల్లీ పాస్‌బుక్‌లు ఉంటాయి, టైటిల్ డీడ్‌లు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు 1954లో నుంచి ఒక ఫాదర్‌కి ల్యాండ్ ఉంటే కొడుకులకొచ్చి, కొడుకుల నుంచి మనవడికొచ్చిందనుకోండి. అక్కడి నుంచి మాలాంటి వాళ్ళు మేము సేల్ డీడ్‌లు చేసుకుంటాం. సేల్ డీడ్‌లు ఉన్నాయా లేవా? లేదు వాళ్ళే డెవలప్‌మెంట్‌కి ఇచ్చారు. అదే పాస్‌బుక్‌లని మేము అప్లై చేయాలన్నమాట. ఒక అథారిటీ ఏదైతే ఉందో అథారిటీకి మేము హెచ్ఎండీ అయితే హెచ్ఎండీఏకి, జీహెచ్ఎంసీ అయితే జీహెచ్ఎంసీకి, డీటీసీపీ అయితే ఆ అథారిటీస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడైతే లేఅవుట్ ఈ టీ పాండ్స్ ఏదైతే కంబైన్ స్కెచ్ చేసి దానిపైన 200 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ లాగా లేఅవుట్ చేసి దాంట్లో ఫిక్స్ చేస్తారనమాట. ఇన్సెట్ చేస్తే అదే సర్వే నెంబర్లో ఈ లేఅవుట్ అనేది ఫిక్స్ చేస్తే కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. దానికి 33 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ కానివ్వండి, 10% పార్క్స్, 33% రోడ్స్ పోగా 57% మనకు సేలబుల్ ఏరియా ఇస్తారనమాట. ఆ టీ పాండ్‌లో కంబైన్డ్ స్కెచ్ చేసి మనం లేఅవుట్ చేసి దానికి సబ్మిట్ చేస్తాం. ఆ లేఅవుట్ మ్యాప్‌తో సహా మనకున్నటువంటి 1954 నుంచి ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏదైతే కాస్రా పహానీస్ ఉన్నాయో, మొత్తం ఫసలీలు మొత్తం ఇదంతా సబ్జెక్ట్ ఫైల్ అంతా కూడా మనం ఆ అథారిటీకి సబ్మిట్ చేస్తే లీగల్ అథారిటీ ఉంటుందన్నమాట. లీగల్ సెల్ ఉంటుంది. ఆ అథారిటీస్‌కి హెచ్ఎండిఏ ఉందనుకోండి, వాళ్ళకి లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళంతా 1954 నుంచి ఈ ల్యాండ్‌లో ఏమున్నాయి? ఈ ల్యాండ్‌లో ఏం జరిగింది? దీంట్లో ఏమన్నా ఎఫ్టీఎల్ ఉందా? అంటే ఆహ్, ట్యాంక్ ఫుల్ లెవెల్స్ ఏమన్నా అంటే చెరువుల పక్కన ఉందా? లేకపోతే కాలువల పక్కన ఉందా? లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండా? వక్ ల్యాండా? లేకపోతే దేవాదాయ శాఖ ల్యాండా? లేకపోతే ఫారెస్ట్ ల్యాండా? ఇయన్నీ గూడా వాళ్ళు ఫిల్టర్ చేస్తారన్నమాట. లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ చూస్తారనమాట. దీంట్లో ఏమన్నా భూమిలో నుంచి ఇంకేమన్నా మనకు తెలియకుండా పైప్ లైన్స్ పోయినాయా? లేకపోతే ఏమన్నా పవర్ లైన్స్ ఏమన్నా ఎక్వైర్ చేస్తున్నారా? మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏమన్నా ఉన్నాయా? అవన్నీ చూసి ఈ విలేజ్‌లో ఈ సర్వే నంబర్స్‌లో ఈ లేఅవుట్‌లో ఇంక ఫ్యూచర్‌లో ఇటు నీళ్లు వచ్చి ఏదైనా పక్క చెరువులో నుంచి నీళ్ళు వచ్చి దీని మీద పడకుండా ఎఫ్టీఎల్ ఉందా లేదో చూసుకుంటారు. గవర్నమెంట్ ల్యాండ్‌లో ఏమన్నా ఉన్నాయా లేదా? గవర్నమెంట్ ల్యాండ్‌లో డిపార్ట్మెంట్‌లో వాళ్ళ నుంచి మనం సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు. వక్ఫ్ బోర్డులో ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. లేకపోతే వేరే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏమైనా ఉంటే వాళ్ళే ఈ లేఅవుట్‌లో మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ఉంది దీన్ని చేంజ్ చేయమంటారు. ఇన్ని రకాలు 100 రకాలు వాళ్ళు అన్నీ ఒక బోర్డ్ ఉంటది. దానికి ఒక అథారిటీ ఉంటది. దానికి ఒక డైరెక్టర్స్ ఉంటారు. తర్వాత టెక్నికల్ పీపుల్ ఉంటారు. సర్వేయర్స్ ఉంటారు. లీగల్ అథారిటీ ఉంటది. ఇన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి బయటకొస్తదనమాట. అంటే ఎండోమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. అన్నిటి నుంచి ఈ ల్యాండ్ అట్ ద సేమ్ టైమ్ విలేజ్‌లో కూడా పంచాయతీ మెంబర్స్ ఉంటారనమాట. పంచాయతీ ప్రెసిడెంట్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అయ్యి హెచ్ఎండీకి తీసుకురమ్మంటారు. సో, ఎంఆర్ఓస్ అంతా సైన్ చేయాల్సిందే, వీఆర్ఓ సైన్ చేయాల్సిందే, ఆర్డీఓ కన్వర్షన్ చేసినప్పుడు ఆర్డీఓ సైన్ చేయాల్సిందే. అక్కడి నుంచి విలేజ్ ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిందే, విలేజ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేయాల్సిందే. అక్కడి నుంచి
ప్లానింగ్ డిపార్ట్మెంట్ సైన్ చేయాల్సిందే, కన్వర్షన్ డిపార్ట్మెంట్ కన్వర్షన్ చేయాల్సిందే, అట్ ద సేమ్ టైం లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్ చేయాల్సిందే, తర్వాత హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఇంత వాళ్ళు కూడా దాని మీద సైన్ చేస్తారనమాట. ఇన్ని డిపార్ట్మెంట్లు ఇంత ఫిల్టర్ చేసి వచ్చేదే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అనమాట. మీకు ఒక్కసారి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అయింది అంటే భూమి ఉన్నన్ని రోజులు ఆ లేఅవుట్ అలా ఉండాల్సిందే. సో ఇప్పుడు మన ఢిల్లీ ఉందనుకోండి, ఇప్పుడు అక్కడ మామూలుగా మొత్తం ఒక పెద్ద లేఅవుట్ ఫామ్ చేశారు, ఇంక అంతే, అది అలాగే ఉంటుంది అనమాట. మనకి ఏదైతే రాజధాని ఢిల్లీ ఉందో మొత్తం పెద్ద లేఅవుట్లా ఉంటుంది, అదంతే, అది భూమి ఉన్న రోజులు అలాగే ఉంటుంది. ఇట్లా ఏదైతే టౌన్షిప్లు, ఇప్పుడు మీకు సిటీల్లో కూడా చాలా పెద్ద టౌన్షిప్లు ఇప్పటి నుంచో ఉన్నాయి, దాంట్లోంచి ఇంకా మాస్టర్ ప్లాన్ రోడ్స్ వెళ్ళవు, పవర్ లైన్స్, ఇప్పుడు ఏదన్నా కావాలన్నా కానీ దాంట్లోంచి ప్రొక్యూర్ చేయడానికి అవ్వదు. రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా కావాలంటే రోడ్ పక్క నుంచి వెళ్తుంది, కానీ ఏదైతే ఫామ్ అయిందో లేవటో ఇంకా ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అప్రూవ్డ్ ఎందుకు కొనుక్కోమన్నాను అంటే, ఒక్కసారి ఇన్ని డిపార్ట్మెంట్లతో ఫిల్టర్ అయిన తర్వాత దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం లేదు, ఎఫ్టీఎల్ ఉండడానికి లేదు, ఇంకా అసలు అంతా కూడా క్యూర్ అయ్యే వస్తుంది కాబట్టి, అంతా కూడా ఫిల్టర్ అయ్యే వస్తుంది కాబట్టి, చక్కటి ల్యాండు, సేలబుల్ ల్యాండు, మీరు రాత్రి పగలు మీరు మీ కుటుంబం కష్టపడి కొనుక్కున్న డబ్బుల్ని దాంట్లో పెట్టమంటున్నాను. సో అప్రూవ్డ్ ల్యాండ్లో వన్స్ మీరు పెట్టుబడి పెట్టారంటే మీరు ఎప్పుడు అమ్ముకున్నా కానీ అది మీకు డబ్బులే, కానీ దీనివల్ల లోకల్ ప్రాబ్లమ్స్ కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. అందువల్లనే నేను అప్రూవ్డ్ ల్యాండ్ కొనుక్కోమని చెప్తున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇక కొంతమంది మీ దగ్గర డాక్యుమెంట్ పోయింది, ఎక్కడో ఫైర్ అయిపోయింది, పోయినా కానీ పర్లేదు, మీ ప్లాట్ మీకే ఉంటుంది. హెచ్ఎండిఏకి వెళ్ళిపోయి మీరు ఒక అప్లై చేసేస్తే, పలాని ఊర్లో సంగారెడ్డిలో నాకు దగ్గరలో లేఅవుట్ ఉంది, నేను ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం చూసుకున్నా అంటే, పలానా ప్లాట్ నెంబర్ అనుకుంటే గుర్తుంటే ఓకే, లేదంటే ఎక్కడ చూసినా కానీ మీరు వేసిన కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేఅవుట్లో ప్లాట్ మాకు అమ్మారంటే వాళ్ళే మీ పేరు మీద ఈసీ పెడితే మాత్రం మీ పేరు మీద వస్తామన్నమాట. అంటే ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది, ఆ ప్లాట్ అక్కడ ఉంటుంది, మీ దగ్గర డాక్యుమెంట్లు పోయినాయి, కంపల్సరీగా మీకు ఆ కంపెనీ వల్ల వచ్చేసి మీ ప్లాట్ చూపిస్తారు. అదే మీరు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో వాళ్ళే దొరకరు, వాళ్ళు దొరికినా కానీ మేము వేసాము, మేము అమ్మాము, మరి ఏమైందో మాకు తెలియదు వాళ్ళు అంటారు. ఇదైతే కంపెనీ ఉంటుంది కాబట్టి ఆ లేఅవుట్లో 100 ప్లాట్లు అప్రూవ్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఏదో ప్లాట్ మీకు ఉంటుంది. డాక్యుమెంట్ పోయినా, మీరు మర్చిపోయినా, ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఆ లేఅవుట్ దగ్గరికి వెళ్ళిపోయి నా ప్లాట్ నెంబర్ నేను మర్చిపోయినా కానీ అక్కడ ఈసీ పెడితే మీ పేరు మీద, ఆ సర్వే నెంబర్ మీద ఈసీ పెడితే మీది ఏ ప్లాటో ఏంటన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి రిస్క్లెస్ ప్రాపర్టీ కొనాలి అంటే మీరు ఎప్పుడు లేఅవుట్లోనే కొనాలి. ఎందుకంటే మీరు రాత్రి పగలు కష్టపడి తినక సంపాదించుకున్న డబ్బుల్ని జాగ్రత్తగా చేసుకోవాలంటే, నేను అందుకని ఇంత ఉంటుంది అనమాట. అప్రూవ్డ్ లేఅవుట్ ఇంత ఉంటుంది కాబట్టి ఇంకా చాలా మేము అప్రూవ్డ్ పెట్టినప్పుడు ఒక 6 months పడుతుంది, ఒకసారి 8 months పడుతుంది. సో అన్నీ తీసుకుంటారు వాళ్ళు. మేము కూడా కొనేటప్పుడు మేము కూడా డబ్బులు పెట్టుకుంటున్నాం కదా ల్యాండ్. మా ఆఫీసులో లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అసలు అందరు మేము ఓన్గా చెక్ చేసుకుంటాం. ఫస్ట్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే మేము మళ్ళీ అక్కడికి వెళ్తాం అన్నమాట. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మేమైతే తప్పు ల్యాండ్ కొనం కదా, మాకు కంపెనీలు బ్యాడ్ నేమ్స్ వస్తాయని చేసి మేము తప్పు ల్యాండ్ కొనము. సో అట్లా అప్రూవ్డ్ లేఅవుట్లోనే కొనాలి. అందువల్లనే అప్రూవ్డ్ లేఅవుట్కి అన్అప్రూవ్డ్ లేఅవుట్కి ఇంత తేడా ఉంటుంది అనమాట. అప్రూవ్డ్ లేఅవుట్ కొంటే సక్సెస్ అనేది 10% ఉంటుంది, అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటే సక్సెస్ అనేది 10% ఉంటుంది. అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటే 100% ఉంటుంది అనమాట. సో మీ కష్టానికి ఫలితం రావాలంటే అప్రూవ్డ్ లేఅవుట్లోనే కొనాలి. అందువల్లనే నేను ప్రత్యేకంగా అప్రూవ్డ్ లేఅవుట్లో కొనమని చెప్తాను అనమాట. సో దాంట్లో అయితే పార్క్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉంటాయి. ఇంకా ఏదన్నా కావాలి, ఏదన్నా చెయ్యాలి అన్నా కానీ ఈ లేఅవుట్ అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో మీరు డెవలప్ చేసుకోవచ్చు. దాంట్లో రేట్లు ఎక్కువ బాగా పెరుగుతాయి. అప్రూవ్డ్ అంటే మీరు కళ్ళు మూసుకొని పేపర్ యాడ్ వేసినా కానీ పలానా అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. 100కు 99 మంది అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటారు కాబట్టి ₹1 తక్కువ ఎక్కువ మీరు తొందరగా అమ్మేసుకోవచ్చు అనమాట.
సో ఇలాంటి ఇన్ని ఉంటాయి అన్నమాట, ఇన్ని లాభాలు ఉంటాయి అప్రూవ్డ్ లేఅవుట్కి. అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఇక దాన్ని లీగల్ ఒపీనియన్ అంటాడు, అదంటాడు, చివరికి నాకు డాక్యుమెంటేషన్ నచ్చలేదని చేసి వెళ్ళిపోతుంటారు. మీకు ప్రత్యేకంగా అవసరానికి వచ్చినప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనకపోతే మీరు కష్టపడి సంపాదించుకున్న దానికి ఉపయోగం ఏముంది? అప్రూవ్డ్ లేఅవుట్ అయితే వెంటనే కొంటాడు. అది హాల్మార్క్ లాంటి ముద్ర అనమాట అప్రూవ్డ్ అంటే. సో దయచేసి మీరెవరు కూడా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొనకండి, అప్రూవ్డ్ లేఅవుట్లో కొనండి. అప్రూవ్డ్ లేఅవుట్ అంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మున్సిపల్ అప్రూవల్ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, డిటిసిపి కానివ్వండి, ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్ ఒక అథారిటీ ఉంది, వాటిలోనైనా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో దయచేసి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న లేఅవుట్లో ప్లాట్లు కొనండి, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.